హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే డైలీ వ్లాగ్ అనమాట. సో డే ఇన్ మై లైఫ్ అండ్ ఆల్సో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అన్నీ ఈ వ్లాగ్లోనే పెట్టబోతున్నాను. సో మార్నింగ్ లేస్తూనే ఇంకా మనకి బాదం పప్పు ఓవర్ నైట్ సోక్ చేసుకునింది. అది పర్ పర్సన్ అయితే మేము 2 తినేస్తామండి. సో దాని తర్వాత 8కి అలా లైక్ బాదం పప్పు తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా గ్యాప్లో మేమైతే కాఫీ తాగుతాము ఆర్ టీ. సో సమ్టైమ్స్ టీ, సమ్టైమ్స్ కాఫీ. కాఫీ అయితే మేము సన్ రైజ్ కానీ కాంటినెంటల్ కానీ ఏదైనా ఒకటి యూస్ చేస్తామన్నమాట. సో మీరు లైక్ కాఫీ పొడి యూస్ చేస్తారు చెప్పండి. నాకైతే సన్ రైజ్ అనేది చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, మంచిగా తలనొప్పి అనేది భలే తగ్గుతుంది అనమాట నాకు. సో మీరు ఏది యూస్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మా కడప స్టైల్ కారం దోశ ఎలా చేసుకుంటారో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే కాఫీ ఇలా నురుగు వస్తే చాలా నచ్చుతుంది నాకు. సో అందుకని నేను చాలా ఎక్కువగా కలుపుతాను అనమాట దాన్ని. సో ఇంకా కాఫీ తాగుతూనే 8:45 కల్లా మేమైతే మా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాము. సో కడప కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కొన్ని హాట్ వాటర్లో ఎండుమిర్చి నానబెడుతున్నాను. సో నార్మల్ వాటర్లోనే నానబెట్టుకోవచ్చు, కానీ నాకు కొంచెం టైం తక్కువ ఉండింది కాబట్టి హాట్ వాటర్ అయితే కొంచెం తొందరగా నానిపోతుంది అనమాట. సో అలా మీ కారాన్ని తగ్గట్టు ఒక 6-7 వేసుకోండి. అండ్ ఆల్సో ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఒక చిన్న మిక్సీ తీసుకొని కొంచెం చింతపండు అనమాట, అండ్ ఆల్సో కొంచెం బెల్లము. సో కారం ఎక్కువ వద్దు, లైక్ కమ్మగా తీయగా అనుకునే వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. కడప కారం అంటేనే కారం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటాం మేము. సో దాని తర్వాత సాల్ట్, ఇందులోనే మనం నానబెట్టేసుకున్న ఎండుమిర్చి అండ్ అంటే కొంచెం కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే కలర్ కోసం అనమాట. మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. సో ఓన్లీ ఎండుమిర్చితోనే మీరు మిక్సీ పట్టేసేయచ్చు. సో ఇక్కడ ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత మీరేం చేసేయాలంటే లైక్ పేస్ట్ చేసేసుకోండి దాన్ని. ఆ పేస్ట్ చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ ఎక్కువ అయ్యి ఈ పేస్ట్ తక్కువైనా పెద్ద బాగుండదండి. సో ఆనియన్స్ లైక్ నేను ఆ రోజు తీసుకునేది ఒక 4-5 చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. సో పెద్దవి అయితే ఒక 2-2.5 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో ఇలా పేస్ట్ అయిపోతుంది అనమాట. చాలా కారం ఉంటుంది యాక్చువల్లీ. సో సాల్ట్ మళ్ళీ నాకు యాక్చువల్లీ తక్కువ మళ్ళీ వేసుకున్నాను నేను. ఇక్కడ నేను ఒక ఆనియన్ పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కడప కారం దోశలో కారం ఎంత ఇంపార్టెంటో. సో దీనికి మనం చేసుకునే బొంబాయి చట్నీ అంటాం కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఆ పేస్ట్ అంతా అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. సో చూడండి ఆ కలర్కే చాలా టెంప్టింగ్గా ఉంది, స్పైసీ ఉంది బాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ లైక్ చట్నీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో దానికంటే ముందు మనం ముందే ఓవర్ నైట్ పిండిని చేసి పెట్టేసుకుంటాం కదా. సో దాంట్లో కొంచెము సాల్ట్, కొంచెం సోలా పడేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది. సో నేను కింద ఎందుకు ప్లేట్ పెడతానంటే ఒకవేళ పొంగినా కూడా సో కింద నీళ్ళు అనేది దట్టి అవ్వకుండా ఉండాలని చెప్పి మేము అలా పెట్టేస్తాము. ఇంతవరకే ఉంది, హాఫ్ వరకే ఉంది ఆ పిండి. సో పై వరకు పొంగింది. ఇక్కడ చూడండి అసలు వెంటనే ఎంత తక్కువ అయిపోతుందో పిండి. నాకైతే భలే కామెడీ అనిపించింది ఆ రోజు. సో యాక్చువల్లీ ఆ రోజు మేము కాలేజ్కి వెళ్ళే పని ఉండే, బికాజ్ మాకు బెంగళూరు గీతంలో హోమ్ కమింగ్ ఈవెంట్ ఉంది. సో మేమైతే 11కి అలా స్టార్ట్ అయ్యాం మేమున్న ఏరియా నుంచి. ఆ వ్లాగ్ కూడా నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడైతే పిండిని కలిపేసుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాము. సో దీనికైతే మనం శనగపిండి యూజ్ చేస్తాం కదా. సో బేసన్ ఒక మీ లైక్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 3 మెంబర్స్కి మాకేంటంటే మార్నింగ్ నైట్ ఈజీగా వచ్చేస్తుంది అది. సో ఇక్కడైతే నేను 6-7 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. సో ఇది లమ్స్ లేకుండా లైక్ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అంటే నేను చట్నీకి ఎంత సాల్ట్ కావాలో అంత ఈ స్టెప్లోనే వేసేస్తాను. సో అది ఉడికేటప్పుడు అయితే ఏం వేయను. సో ఇన్ కేస్ తక్కువ అయితే వేస్తాను, కానీ నేను యాక్చువల్లీ ఈ స్టెప్లోనే సాల్ట్ వేసుకుంటాను. మీరు కావాలంటే ఆ స్టెప్లో కూడా వేసుకోవచ్చు. సో ఇది చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఇందులో కొంతమంది టొమాటో, క్యారెట్ ఇవన్నీ వేస్తారు, బట్ యాక్చువల్లీ ఇందులో ఆనియన్స్ కూడా నేను వేయను. బట్ ఈ రోజు ఏంటంటే నాకు గుర్తొచ్చి సో ఎర్రగడ్డ లైక్ కారం చేసేటప్పుడే ఒకటి
పక్కన పెట్టాను కాబట్టి వేసుకుంటున్నాను అనమాట. సో ఇది లమ్స్ లేకుండా వాటర్ రిక్వైర్డ్ క్వాంటిటీ వేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇది ఉడికించేటప్పుడు కొంచెం థిక్నెస్ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ థిక్నెస్ లేదు మాకు చాలా వాటరీగా ఉంది అని చెప్పేస్తే కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకొని అది అందులో యాడ్ చేసుకుంటే మీరు మళ్ళీ దాన్ని సెట్ చేసేసి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంకా దీన్ని ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇంకా తర్వాత ప్రాసెస్సే. ఇక్కడ ఒక సెరవ పెట్టేసుకొని అందులో రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని సో నేనైతే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏమేమి వేసుకుంటున్నాను పోపులు అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే మినపప్పు కంపల్సరీ అనమాట. నాకు అది ఉంటే కొంచెం క్రంచినెస్ అలా అనిపిస్తుంది. ఇంకా మేము జీరా ప్రతి తిరువాతలో వేస్తాము. ఇంకా కొన్ని ఆవాలు కావాలంటే మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఎందుకు వేయట్లేదంటే ఆల్రెడీ శనగపిండి లైక్ శనగపప్పుతోనే చేస్తారు కదా, మళ్ళీ ఇది ఎందుకులే అని చెప్పేసి నేను ఓన్లీ ఉరద్దాలు ఒకటే వేసాను. ఇంకా ఎండుమిర్చి అనమాట, ఇంకా కరివేపాకు. కావాలంటే మీరు సన్న పీసెస్ చేసేసుకొని మిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమి వేయట్లేదు. ఇక్కడ ఆనియన్స్ వేసేసుకున్నాము. అది కొంచెం సాల్ట్ వేసి మంచిగా మగ్గిన తర్వాత మనం ముందే రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఇది కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. అప్పుడే ఆ కన్సిస్టెన్సీ లమ్స్ లేకుండా ఫామ్ అవుతుంది. చాలా బాగుంటుందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. కడప కారం దోశ అంటే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్, కారం ప్లస్ చట్నీ అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఏమైందంటే ఇది ఒక విరుగుడి మందులాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పేది. సో ఏదైనా మనకి కాళ్ళు లైక్ ట్విస్ట్ అయినప్పుడు కానీ, లైక్ ఏదైనా కాలు నొప్పి తీసినప్పుడు కానీ, కాలు పట్టేసినప్పుడు కానీ, ఇలా కొన్ని మొండి నొప్పులు అంటాం కదా. సో ఇవన్నీ లైక్ పూర్వకాలం నుంచి వచ్చేది ఒక లైక్ వైద్యం అనుకోండి. సో ఆయుర్వేదం లాగా అనమాట. సో ఇది మాకైతే మా లైక్ నానమ్మ లైక్ తరతరాలుగా వస్తున్న ఈ మందు అనమాట. సో దీని ప్రాసెస్ ఏంటంటే సింపుల్ అండి. సో చింతపండును ఒక 30 minutes ముందే నానబెట్టేసుకొని ఇలా పేస్ట్ అంతా రెడీగా పెట్టేసుకోండి, పిప్పి అంతా తీసేసి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే ఒక చిన్న ప్యాన్ తీసేసుకొని లైక్ ఏదైనా మీరు ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇలాంటివి లైక్ పెద్దవాళ్ళు ఉన్నా ఏమున్నా కూడా నొప్పులకి ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఒక ప్యాన్ పెట్టేసుకోండి, ఎప్పటికన్నా యూజ్ అయ్యేటట్టు. నేనైతే ఒక చిన్న ప్యాన్ పెట్టేసి సో ఇందులో ఏంటంటే ఈ చింతపండు గుజ్జు, ఇక్కడ నేనైతే సున్నం ప్యాకెట్ అండి అది. సో ఇక్కడైతే ఇలానే దొరుకుతుంది సున్నము. సో కొంచెం సున్నం వేసేసుకోండి. సో దాని తర్వాత కొంచెం పసుపు, అదంతా బాగా మగ్గించాలన్నమాట. సో నేనైతే ఇంకా ఆ ప్రాసెస్లోనే ఇదైతే చట్నీ అయిపోయింది. సో మీకు చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఇలా రావాలి. సో ఇంకా చట్నీ అయిపోతూనే నేనైతే ప్యాన్ పెట్టేసి ఆ చింతపండు గుజ్జు కొంచెం సున్నం వేసుకోండి, లైక్ 1/2 tablespoon కూడా పడదు. సో అది వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని అది ఎలా టెక్స్చర్ రావాలంటే చాలా గట్టిగా రావాలి. ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడండి, నేను లాస్ట్లో లైక్ చూపిస్తాను కంటిన్యూషన్ పార్ట్లోనే. సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి.
సో కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చిన తర్వాత సో అలానే కాళ్ళకు పట్టేయకుండా సో నొప్పున్న కాడ ఇది కొంచెం గోరువెచ్చగా చేసుకొని గోరువెచ్చటి వేడితో మనకు నొప్పున్న కాడ పట్టి చేసుకోవాలన్నమాట. మంచి రిజల్ట్ వస్తుంది. రోజులో 2 టైమ్స్ చేసుకోండి. చాలా యూజ్ అనిపిస్తుంది. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వర్క్ అయిందో షేర్ చేయండి. దాని తర్వాత మన దోశ ప్రిపరేషన్. సో దోశ వేసేసుకొని మంచిగా కారం కొంచెం బొంబాయి చట్నీ వేసేసుకొని దాని మీద పప్పల పొడి చల్లేసి నూనె నెయ్యి వేసుకొని తింటే ఈ టేస్ట్ అసలు మీకు చాలా నచ్చుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. చాలా బాగుంటుంది. సో పప్పల పొడి ఈజ్ నాట్ మ్యాండేటరీ అనమాట. మాకైతే పప్పల పొడి వేసుకుంటేనే ఇష్టము. సో దాని తర్వాత మంచిగా తినేసాం మేము. లైక్ ఈజీగా ఒక 2-3 దోసెస్ తినేసేయచ్చు అనమాట. సో ఇది మంచిగా వేడివేడిగా తింటేనే బాగుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ కనుక మీరు ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో దీని తర్వాత ఏంటంటే మేమైతే చెప్పాను కదా ఈరోజు మాకు హోమ్ కమింగ్ ఈవెంట్ ఉంది. లైక్ సో అందుకనే మేమైతే మా కాలేజ్కి వెళ్ళిపోయాము. సో నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను నా హోమ్ కమింగ్ పెట్టేస్తానండి. సో కంటిన్యూస్ దిస్ వ్లాగ్ అనమాట. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.